పొరపాటు పడ్డ వాళ్ళని అసహించుకోవటం, తేడా పడ్డ వాళ్ళని దూషించటం, తృణీకరించటం, వాళ్ళని త్రోసేయటం కాదు. వాళ్ళు మన దగ్గరకు వచ్చే ఛాన్స్ మనం ఇవ్వాలి. ఎప్పుడు రాగలరో తెలుసా? ఎప్పుడు రాగలరో తెలుసా? మనం ప్రేమ గల వారిని మనం తృణీకరించాం, మనం అర్థం చేసుకుంటాం, మనం ఆదరించగలుగుతాం అనుకున్నప్పుడే వారు రాగలరు. మన దృష్టికి మనం నీతివంతులంగా ఉండి ఇతరులను కించపరిచే విధంగా ఉన్న వ్యక్తులమైతే మన దగ్గరికి రావడానికి ధైర్యం చేయరు. ఇప్పుడు ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలి? మనం యేసయ్య లాంటి మనసు మనం సాధన చేయాలి. మనం ఎంత యోగ్యులమైనప్పటికీ, ఎంత క్రమంగా బ్రతుకుతున్నా వాళ్ళే, నేనేదో అట్లా అనుకుంటున్నా కానీ నాకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే యోగ్యులు, నేనే పాటి వాడిని. ఆయన కృప, ఆయన దయ, అంతకుమించి ఏముంది? విరిగిన అనుభవం దేవునికి ఇష్టం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవరు సరిరారు? హీనులను దీనులను నానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా.